ఎంపీ భరత్ అంటే అవినీతి, అవినీతి అంటేనే ఎంపీ భరత్ అని తెలుగుదేశం పార్టీ రాజమండ్రి సిటీ నియోజకవర్గ అభ్యర్థి ఆదిరెడ్డి వాసు సత్యనారాయణ విమర్శించారు. రాజమండ్రి నగరంలో పలు వార్డులలో ప్రచారం చేయగా ప్రజలు బ్రహ్మరథం పట్టారు. బాణసంచా పేలుస్తూ పూలు చల్లుతూ ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆదిరెడ్డి వాసు మాట్లాడుతూ 15 సంవత్సరాల కాలంగా నగరంతో ఆదిరెడ్డి కుటుంబానికి అవినాభావ సంబంధం ఉందని, అందుకు నిదర్శనమే ఈ ఘనస్వాగతం అన్నారు. పవన్ కళ్యాణ్ కుటుంబాలను విడదీసే వ్యక్తి కాదని, అందుకే ముద్రగడ క్రాంతిని నేరుగా పార్టీలో చేర్చుకోకుండా తండ్రితో మాట్లాడిన తర్వాతే చేర్చుకుంటానని చెప్పిన మగాడు పవన్ కళ్యాణ్ అని జనసేన నాయకులు సత్యనారాయణ తెలిపారు. రాజమండ్రి సిటీలో భారీ మెజార్టీతో కూటమి అభ్యర్థుల గెలుపు ఖాయమని అంటున్న ఆదిరెడ్డి వాసు సత్యనారాయణతో మరిన్ని వివరాలు మా ప్రతినిధి అంజిబాబు అందిస్తారు. రాజమండ్రి సిటీ కూటమి అభ్యర్థిగా టీడీపీకి చెందినటువంటి ఆదిరెడ్డి వాసు తన ప్రచారాన్ని ముమ్మరం చేశారు. మండు టెండను సైతం లెక్క చేయకుండా ఈ యొక్క ప్రచారంలో పాల్గొన్నారు. ముఖ్యంగా చూసుకుంటే కనుక ఎన్నికల తేదీ దగ్గర పడుతూ ఉండడంతో ఆయన యొక్క ప్రచారాన్ని మరింత ముమ్మరం చేశారు. నిన్న మోడీ సభ జరిగిన అనంతర పరిణామాలు ఎలా ఉన్నాయి ఏంటి అనేది మనం వాసు ఉన్నారు వారిని తెలుసుకుందాం. సార్, నిన్న మోడీ గారు వచ్చి వెళ్ళిన తర్వాత ఇటు కార్యకర్తల్లో కానీ కూటమి నేతల్లో కానీ జోష్ ఏ విధంగా ఉంది? విషపు గడియాలు పోతా ఉన్నాయి, అమృతపు గడియాలు వస్తూ ఉన్నాయి రాష్ట్రానికి. ఇప్పుడు దాకా ఆయన సహకారం ఉన్నా కూడా రాష్ట్రం ఏ విధమైన అభివృద్ధి జరగని పరిస్థితులు, నోచుకోలేని పరిస్థితి. ఆయన నోటితోటే విన్నాం ఈ రాష్ట్రంలో అవినీతి ఏ విధంగా తాండవిస్తూ ఉందన్నది. వీటన్నిటికీ కూడా అంతమించే పరిస్థితులు అతి చేరువలో ఉన్నాయి. ఎన్డీఏ కూటమిని విపరీతంగా స్వాగతిస్తూ ఉన్నారు, రావాలని కోరుకుంటా ఉన్నారు. మహిళలు, యువత, అన్ని వర్గాల వారు, భవన కార్మికులు, అన్ని వర్గాల వారు, చివరాఖరికి ఉద్యోగస్తులు కూడా ఈ వ్యక్తి పోవాలి, సరైన సమయానికి జీతాలు పడాలన్నా, పెన్షన్స్ రావాలన్న టైంకి ఎన్డీఏ కూటమి రావాలన్న నిర్ణయానికి వచ్చేశారు. తప్పకుండా ఎన్డీఏ కూటమి గెలుపు ఖాయం. రాష్ట్రంలో ఒక ఎన్డీఏ గెలుపు, ఒక ఎన్డీఏ కూటమి యొక్క సునామీ అతి దగ్గరలో మీరు అందరూ కూడా చూడబోతా ఉన్నారు. ముఖ్యంగా చూసుకుంటే కనుక రాజమండ్రి నగరంలో ఆదిరెడ్డి కుటుంబం మీద ఉన్న నమ్మకంతో మీకు ఎక్కడికి వెళ్ళినా జనాలు జననేరాజనాలు పలుకుతున్నారు. దీన్ని ఏమంటారు? అభిమానం, అది మా పైన బాధ్యత. ఇన్ని సంవత్సరాలు ఏం చేశారన్నారు కదా, ఏం చేసామన్నది వీళ్ళకి తెలుసు కాబట్టి ఈరోజు ఇంత అభిమానం చాటుతా ఉన్నారు. ఏమి చేశాడన్నది భరతరామ్ గురించి తెలుసు కాబట్టి అంతమంది నాయకులు దూరం అవుతా ఉన్నారు. అదే తనకి మాకు ఉన్న తేడా. పదవి వస్తే అహం రాకూడదు, విర్రవేగకూడదు, అన్నీ నేనే అనుకోకూడదు. సమిష్టిగా ఏ రోజైతే మనం చేయగలుగుతామో ఆ రోజు మన నాయకత్వం బలపడుతుంది. తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఒక సమిష్టి నాయకత్వాన్ని మేము ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. భవిష్యత్తులో రాష్ట్ర శ్రేయస్ కోసం దాన్ని కొనసాగిస్తాం. 15 సంవత్సరాల కాలంగా ఆదిరెడ్డి కుటుంబం రాజమండ్రిలో ఎన్నో పదవులు అనుభవించింది, ఏ ఒక్క అభివృద్ధి చేయలేదు. తాను ఎంపీగా నెగ్గిననే రాజమండ్రి నగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దుతున్నానని భరత్ అంటున్నారు. ఏమంటారు? విశ్వనగరం అంటే దేనికి? చెత్తలు తీని డ్రైన్లు, విశాలమైన రోడ్లు ఇరుకున పడడం, అనవసరమైన చోట్ల రోడ్లు వేయడం, అవినీతిమయం అవడం, 25% కమిషన్ చేరడం, గోదావరి ఘాట్ అంతా కూడా అన్యంగా దారుణంగా పాడు చేసేయడం, ఏ విధమైన అభివృద్ధి నోచుకోకుండా గోదావరి ఘాట్ని ఉద్దేశపూర్వకంగా పాడు చేయడం. ఇదేనా అభివృద్ధి? అంటే పార్కులు అభివృద్ధి చేసేస్తే ఉద్యోగాలు వచ్చేస్తాయా? మేము పిల్లలకి ఐటీ పార్కులు కావాలంటే భరతరం చిన్నపిల్లవాడు, అర్థం చేష్టలు మారవు. చిల్డ్రన్స్ పార్కులు తెస్తానంటాడు, తన వ్యక్తిత్వం మారదు, తను అదే మైకంలో ఉంటాడు. ఆఖరికి రిజల్ట్ వచ్చిన తర్వాత కూడా ఈవీఎంలు ట్యాంపర్ అయిపోయినాయి, ఏదో చేసేసారు, లేకపోతే నేను 1,00,000 ఓట్ల మెజార్టీతో నెగ్గుతానని చెప్తూనే ఉంటాడు. అంటే ప్రధానంగా చూస్తే కనుక ఎన్నికల అఫిడవిట్లో తన విద్యార్హతనే తప్పుగా చూపించిన వ్యక్తి ఈ పనులన్నీ కూడా చేయడం కూడా తప్పని మీరు భావిస్తున్నారా? అడుగుతా ఉన్నాం కదా, అమెరికాలో చదివాను అంటున్నాడు ఎంబీఏ, ఎఫిడవిట్లో ఆంధ్ర యూనివర్సిటీలో చదివాడని కనబడ్డది. సమాధానం చెప్పని అడిగాం, ఈ రోజు దాకా చెప్పట్లా. తప్పని దానికి తెలుసు, దొరికేసాడని తెలుసు. దాన్ని మళ్లించడానికి డైవర్షన్ పాలిటిక్స్ నోటుకొచ్చింది పేలుతా ఉన్నాడు. జనాలకు మాత్రం మేము అడుగుతూనే ఉంటాం, భరతరావు నువ్వు అమెరికాకి వెళ్ళావా, ఆంధ్ర యూనివర్సిటీకి వెళ్ళావా, ఏదో ఒకటి చెప్పాలన్నది మేము ప్రశ్నిస్తూనే ఉంటాం. సార్, ముఖ్యంగా చూసుకుంటే నిన్న పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు హాజరయ్యారు, అలాగే లోకేష్ కూడా హాజరయ్యారు.
వాళ్ళు హాజరైన తర్వాత రాజమండ్రి నగరంలో అంటే కూటమి విజయం ఏ విధంగా ఉండబోతుంది? 100% విజయం తథ్యం. మోడీ గారు కూడా ఆల్రెడీ చెప్పేశారు ఏంటంటే మన ఎన్డీఏ డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తుంది, ఆంధ్రాలోను మన సెంటర్లోనూ కూడా మీరు అందరూ సంసిద్ధంగా అండి ఆయన ఎప్పుడైతే ఆయన పిలిపించారో రెట్టింపు ఉత్సాహంతో జన సైనికులేటి, టీడీపీ నాయకులేటి, బీజేపీ నాయకులేటి రెట్టించి ఉత్సాహంతో పనిచేస్తున్నారు. ఈరోజు ఆదిరెడ్డి వాసు గారికి సుమారు 60-70 వేలు మెజార్టీ ఖాయం. ముఖ్యంగా చూసుకుంటే కనుక ఏ నాయకుడైనా సరే రాజకీయాల్లోకి ఒక పేరున్న వ్యక్తులు వస్తే వెంటనే కండువా కప్పేసి రాజకీయాల్లోకి ఆహ్వానించడం ఈ మధ్య రాజకీయాల్లో ఎక్కువ చూస్తాం. అల్లాడితే ముద్రగడ పద్మనాభం కుమార్తె పార్టీలోకి వస్తానన్నా కూడా పవన్ గారు ఎందుకు జాయిన్ చేసుకోలేదంటారు? మా నాయకుడు ఎప్పుడూ కూడా విలువలతో కూడుకున్న రాజకీయం చేస్తారు. ఎందుకంటే ఆయన ఎట్టి పార్టీలనే కలిపే వ్యక్తి. అటువంటిది కుటుంబాలను ఎట్టి పరిస్థితుల్లోనే విడదీయనని ఆయనే చెప్పాడు. అది కూడా ఆవిడనేమి అడగలేదు. ఆవిడంతటా ఆవిడే సపోర్ట్ చేయడం, వాళ్ళ ఫ్యామిలీలో ఆవిడ వాళ్ళ హస్బెండ్ కూడా సపోర్ట్ చేయడం, వాళ్ళంతటా వెళ్ళడం, వాళ్ళంతటా ఆయన విజయాన్ని కృషి చేస్తానని చెప్పడం నిజంగా అది పవన్ కళ్యాణ్ గారికి ఉన్న ఆదరణ. ఎందుకంటే ఆయన ఏది ఆయన సొంత డబ్బులు రాజకీయం చేస్తున్నాడు, ఆయన పార్టీని నడిపిస్తున్నాడు. ఇది ముఖ్యంగా చూసుకుంటే కనుక ఆదిరెడ్డి కుటుంబం రాజమండ్రి నగరంలో అభివృద్ధి చేసింది కాబట్టి ఈ విధమైన స్వాగతం లభిస్తోందని, ఖచ్చితంగా రాబోయే రోజుల్లో అత్యధిక మెజార్టీ సాధించి ఈ యొక్క నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేయడానికి తమ వంతు కృషి చేస్తామని చెప్పి వాసు చెప్తూ ఉండగా, విలువలతో కూడిన నాయకుడు పవన్ కళ్యాణ్ కాబట్టి ఆయన ముద్రగడ పద్మనాభం వాళ్ళ అమ్మాయి విషయంలో ఆ విధంగా వ్యవహరించారని చెప్పేసి జనసేన నాయకులు సత్యనారాయణ చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో అంజిబాబు, ప్రైమ్ న్యూస్, ఉభయ గోదావరి జిల్లాలు.